ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 31:17 మనం కలిసి చదువుకుందాం. రాబో కాలమందు మీకు మేలు కలుగునను నమ్మిక ఉన్నది. నీ పిల్లలు తిరిగి తమ స్వదేశంలోకి వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. ఈ వాగ్దానము ఆ దినాల్లో యాకోబు రాహేలు లాబానులకు సేవించిన తర్వాత వృద్ధి పొందిన తమ పిల్లలతో తిరిగి వచ్చినట్లుగా రాహేలు క్రియా సఫలమై ప్రపంచము నలుమూలల నుండి ఆమె పిల్లలు ఇశ్రాయేలీల స్వదేశానికి తిరిగి వస్తారు అని ఈ వాగ్దానం చేయబడింది. అందుకే 15-16 వచనాల్లో కూడా రామాల అంగలార్పని రోదన ధ్వని వినబడుచున్నదని, రాహేలు తన పిల్లల కొరకు ఏడ్చున్నదని, ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొలకున్నదని మనం చదవగలుగుతాం. అలాగనే ఏడవకుండా ఊరుకొనమని కూడా దేవుడు సెలవిస్తున్నాడు. కన్నీళ్ళు విడుచుట మానము, నీ క్రియ సఫలమై జనులు శత్రువులు నీ దేశంలోని తిరిగి వచ్చేదారు. ఇదే యెహోవాకు. రాహేలుతో దేవుడు మాట్లాడుతున్న మాటలు మనం చూడగలుగుతాం. కాబట్టి ఆది కాండంలోనే 42 అధ్యాయంలో ఈ రాహేలుతో మాట్లాడిన మాటల ఇశ్రాయేల్ జనాంగం పక్షానగా దేవుడు మాట్లాడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. చూడండి, ఆది కాండము 42:13 ఈ మాట మనము చూడగలుగుతాం. 42:13 అందుకు వారు దాసులమైన మేము 12 మంది సహోదరులము కనాను దేశంలో ఉన్న ఒక మనుషుని కుమారులం. ఇదిగో కనిష్ఠుడు మా తండ్రి యొద్ద ఉన్నాడు, ఒకడు లేడు అని ఉత్తరమిచ్చిరి. కానాన్లో కరువు వచ్చింది. ఐగుప్తులనేమో ధాన్యం ఉన్నది. కాబట్టి కొదవలేని ధాన్యాన్ని సంపాదించడం కొరకే ముందుగా యోసేపు ఐగుప్తుకు కొనిపోబడినట్టుగా మనం ఈ యొక్క దర్శన భాగంలో చూడగలుగుతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగిన దర్శన భాగం కూడా ఏంటంటే యాకోబు సంతానం అంతా కూడా 70 మందిగా ఆ స్థలానికి చేరినట్టుగా మనం చూస్తున్నాం. కానీ యోసేపు మూలాన అక్కడ ఐగుప్తీలకు 7 సంవత్సరాల పంట విస్తారంగా పండి 7 సంవత్సరాల ఆ ఆశీర్వాదాన్ని లేక విస్తారమైన పడిన పంట ద్వారా ఆ కరువుని జయించడం జరిగిందని మనం చూడగలుగుతాం. ఈ సమయము ఇదంతా జరగటానికి కారణం కూడా ఎక్కడ ఉన్నటువంటి రాహేలు యొక్క ప్రార్థనా జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు అందుకే ఇర్మియా గ్రంథంలో ఈ వాగ్దానాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ జరిగిన పరిస్థితులన్నీ కూడా మనకు తెలుసు. ఏది యోసేపు తన అన్నలతో మాట్లాడిన సంభాషణ ఆ 2-3 అధ్యాయాల్లో మనం చూడగలుగుతాం. 43-44 అధ్యాయాలు కూడా ఆది కాండంలో ఆ విధంగా అతను మాట్లాడి వారి ద్వారా తను ఏమై ఉన్నాడో కనపరుచుకున్నప్పుడు చాలా భయపడిపోయి ఉంటారు. కానీ 70 మందిగా వచ్చినటువంటి ఆ ఇశ్రాయేలులు 6 లక్షల కాల్బలం అయిపోయారు. 6 లక్షల కాల్బలం అంటే స్త్రీలు పిల్లలు కాక యుద్ధం చేయగలిగినటువంటి వారే 6 లక్షల మంది. అలాగా అన్ని లక్షల మంది. ఇసుక అంత విస్తారంగా, నక్షత్రం అంత విస్తారంగా నీ సంతానమును విస్తరింపచేసేదని చెప్పిన వాగ్దానము నెరవేర్చబడింది. యెహెజ్కేలు గ్రంథంలో కూడా ఒక్క మాట చూసుకుందాం మనము. 18వ అధ్యాయము 25వ వచనం. 18-25వ వచనం. అయితే యెహోవా మార్గము న్యాయము కాదని మీరు చెప్పుచున్నారు. ఇశ్రాయేలులారా, నా మాట ఆలకించుడి. నా మార్గము న్యాయమే, మీ మార్గమే కదా అన్యాయమైనది. దేవుని మార్గాలు, మన పట్ల దేవుడు చేసే కార్యాలు బాధ తట్టుకోలేక, శోధన తట్టుకోలేక, శ్రమ తట్టుకోలేక, ఓర్పు సహనం లేని వారముగా మనం ఎన్నో మార్లు దేవునికి తిరగబడుతుంటాం. కానీ యోసేపు జీవితంలో అటువంటి స్థితి ఎన్నో మార్లు ఏర్పడినా తాను ఒక గుర్తింపు పొందిన నాయకత్వాన్ని పొందగలిగే స్థితికి ఎదిగాడు. కాబట్టి ఈ వాగ్దానము ఒక్క రాహేలు కోసం చేయబడింది కాదు. ఇది వాస్తవంగా ఇశ్రాయేల్ జనాంగమంతటికి ఏమని, రాబో కాలం నందు నీకు మేలు కలుగునని నమ్మిక ఉన్నది. ఎంత గొప్ప భాగ్యం అండి. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 17వ వచనం. మత్తయి సువార్త 2:17. అందువలన రామాల అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వనియు
కలిగెను. రాహేలు తన పిల్లల విషయమే ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనోళ్ళకు అని ప్రవక్త ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. రామాల అంగలార్పు ఎందుకు వచ్చింది? యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆయనను సంహరించాలని ఆ రాజు చక్రవర్తి చేసినటువంటి కార్యాన్ని బట్టి జరిగింది. కాబట్టి యేసుక్రీస్తు పుట్టుకకు రాహేలు దుఃఖపెట్టడానికి, రామాలు అంగలార్పుకు కారణమై, కాబట్టి ఒక శోధన వెనుక దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని కొరకు మనం కనిపెట్టే వారము కావాలి. అట్టి పరిస్థితుల్లో మన పట్ల కూడా ఈ యొక్క రాబో కాలం నందు నీకు మేలు కలుగుననే నమ్మిక మనం కలిగి ఉండే వారం కావాలి. ఇది నీకు నాకు ఇది నానా పరిశుద్ధ లేఖనాల ద్వారా అందించబడిన వాగ్దానం. అట్టి కృపతో దేవుడు మనల్ని నింపునుగాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధాత్మ దేవ, నీకు స్తుతులు స్తోత్రాలు నాయన. ఇటు ధన్యతకరమైన జీవితాన్ని మాకు ఇవ్వబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ వాగ్దానం స్వతంత్రించుకొని ఆ వాగ్దానంలో నిలిచి ఫలించు వారమవుటకు సహాయం చేయమని యేసు పేరట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.